అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో బల్క్ డ్రగ్స్ కంపెనీ ఏర్పాటుపై మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. బల్క్ డ్రగ్ కంపెనీ ఏర్పాటును వారు వ్యతిరేకించారు. జిల్లా కలెక్టర్ గ్రామసభ నిర్వహించగా మత్స్యకారులు తీవ్ర నిరసన తెలియజేశారు. గతంలో స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని అనేక కంపెనీలు ఏర్పాటయ్యాయని, కానీ ఎవరికి ఉద్యోగాలు కల్పించలేదని అన్నారు. బల్క్ డ్రగ్ కంపెనీ ఏర్పాటు వల్ల మత్స్య సంపద నాశనం అవుతుందని కలెక్టర్ ముందు మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా సరే మాకు ప్రాణాలు దక్కనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంతకు మించి మేము పెట్టుకోలేము. ప్రభుత్వం కూడా ఆదుకోదు. ఇలా ఉన్నటువంటి ఎడినో ఫ్యాక్టరీ వల్ల పూర్తిగా మా జీవనం నాశనం అయిపోయింది. సుమారుగా ఈ ఎడినో ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత బొలిపాడు, రాజయ్యపేట, పీనాల, దొండమాక ప్రాంతంలోనే 58 మంది చనిపోయారమ్మా. ఇది కేవలం క్యాన్సర్ మరియు మూత్రపిండాలు, చర్మ వ్యాధుల ద్వారా చనిపోయే వాళ్ళమ్మా. ఇంకా గ్రామాల్లో వందల సంఖ్యలో టెస్టులు చేసుకుంటే అందరూ కూడా బయటపడతాయి. ఈ విధంగా ఉన్నటువంటి కంపెనీ వల్ల పూర్తిగా జీవనం అనేది కలుషితం అయిపోయిందమ్మా. ఇలాంటి పరిస్థితిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడం అంటే దాని అర్థం మత్స్యకారుల యొక్క ప్రాణాలు పోవడంతో సమానం. మీ అందరూ కూడా తెలిసిందే కాదు. మీరందరూ అంటున్నారు బ్రహ్మాండంగా ఉన్నటువంటి పెడితే మీ అందరూ కూడా ఇక్కడ రంగంగా డెవలప్ అవుతుంది, మీ అందరూ కూడా మంచి ఉద్యోగాలు వస్తాయన్నారమ్మా. నేను కూడా ఈ గ్రామంలోనే డిగ్రీ చదువుకున్నానమ్మా. డిగ్రీ చదువుకుని సర్టిఫికెట్ పట్టుకొని ఎన్ని కంపెనీలు చుట్టిన ఎన్నో కంపెనీలకు 100 సార్లు ఉద్యోగం మాకు ఇవ్వలేదమ్మా. అంటే ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలో ఉద్యోగాలు ఎవరో బయట వచ్చిన వారికి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఆ వ్యాపారం ద్వారా లాభం ఏమో కార్పొరేటర్లకి, ఇక్కడ ఉన్నటువంటి వ్యాధులు, దాని నుంచి వచ్చే నష్టం కేవలం ఇప్పటి వరకు కూడా వాళ్ళకి దక్కుతా ఉంది. ఈ రోజు ప్రభుత్వం బ్రహ్మాండంగా కంపెనీలు కట్టి మీ అందరూ కూడా ఉద్యోగాలు ఇస్తామంటే మేమందరం కూడా పత్రికలు ఏ విధంగా నమ్ముతామో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజు 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా సరే మాకు ప్రాణాలు దక్కనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంతకు మించి మేము పెట్టుకోలేము. ప్రభుత్వం కూడా ఆదుకోదు. ఇలా ఉన్నటువంటి ఎడినో ఫ్యాక్టరీ వల్ల పూర్తిగా మా జీవనం నాశనం అయిపోయింది. సుమారుగా ఈ ఎడినో ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత బొలిపాడు, రాజయ్యపేట, పీనాల, దొండమాక ప్రాంతంలోనే 58 మంది చనిపోయారమ్మా. ఇది కేవలం క్యాన్సర్ మరియు మూత్రపిండాలు, చర్మ వ్యాధుల ద్వారా చనిపోయే వాళ్ళమ్మా. ఇంకా గ్రామాల్లో వందల సంఖ్యలో టెస్టులు చేసుకుంటే మీ అందరూ కూడా బయటపడతాయి. ఈ విధంగా ఉన్నటువంటి కంపెనీ వల్ల పూర్తిగా జీవనం అనేది కలుషితం అయిపోయిందమ్మా. ఇలాంటి పరిస్థితిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడం అంటే దాని అర్థం మత్స్యకారుల యొక్క ప్రాణాలు పోవడంతో సమానం. మీ అందరూ కూడా తెలిసిందే కాదు. మీరందరూ అంటున్నారు బ్రహ్మాండంగా ఉన్నటువంటి పెడితే మీ అందరూ కూడా ఇక్కడ రంగంగా డెవలప్ అవుతుంది, మీ అందరూ కూడా మంచి ఉద్యోగాలు వస్తాయన్నారమ్మా. నేను కూడా ఈ గ్రామంలోనే డిగ్రీ చదువుకున్నానమ్మా. డిగ్రీ చదువుకుని సర్టిఫికెట్ పట్టుకొని ఎన్ని కంపెనీలు చుట్టిన ఎన్నో కంపెనీలకు 100 సార్లు ఉద్యోగం మాకు ఇవ్వలేదమ్మా. అంటే ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలో ఉద్యోగాలు ఎవరో బయట వచ్చిన వారికి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఆ వ్యాపారం ద్వారా లాభం ఏమో కార్పొరేటర్లకి, ఇక్కడ ఉన్నటువంటి వ్యాధులు, దాని నుంచి వచ్చే నష్టం కేవలం ఇప్పటి వరకు కూడా వాళ్ళకి దక్కుతా ఉంది. ఈ రోజు ప్రభుత్వం బ్రహ్మాండంగా కంపెనీలు కట్టి మీ అందరూ